పోము అనే ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు నిర్దిష్టంగా? ఇంత జరిగిన తర్వాత అండి మళ్ళీ ఈయన వచ్చి ఆయన ఎవరో వచ్చిన తర్వాత మొదలెట్టినట్టు మళ్ళీ ఈయన ఒక నివేదిక తయారు చేసి అది క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చి ఫైనల్గా క్యాబినెట్ సెక్రటరీ దాని మీద ఫైల్ పుటప్ చేసి ప్రధానమంత్రి గారు ముందు పెట్టిన తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీట్ అయ్యి దాని మీద ఒక కాల్ తీసుకోవాలా? న్యాయంగా ఆలోచించండి. వాసు గారు క్వశ్చన్ మీరే అడిగేశారు, ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. నేను చెప్పాలా? ఆన్సర్ మీ దగ్గర ఉంది, ఆన్సర్ మీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. కాదండి రామ్ కుమార్ గారు, మీరు చెప్పే ముందు ఒక్క నిమిషం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పరిస్థితి కారణం ఏంటి అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్పష్టంగా చెప్పారు. స్టీల్ ప్లాంట్ అంతా కూడా తీసేసి దాని భూముల్లో రాజధాని పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను అపోజ్ చేశానని చెప్పి నన్ను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. దాన్ని కూడా కలిపి మీరు చెప్పండి. రైట్ రామ్ కుమార్ గారు. కాదు వాసుదేవ్ గారు, క్వశ్చన్ ఆన్సర్ చివరిలో మళ్ళీ కొత్త ప్రశ్న వేశారండి. ఆ కొత్త ప్రశ్నకు ఒకదానికే నేను జస్టిఫికేషన్ ఆన్సర్ ఇవ్వాలి మీకు. పాయింట్ బిగినింగ్ లో ఏంటంటే అసలు కొత్తగా ఫైల్ పుటప్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే చెయ్యాలని ఒక ప్రతిపాదన అనుకున్నారు చెప్తే దాన్ని కార్యాచరణలో ఎక్కడ పెట్టలేదండి. డిస్ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేయడం అనేది ఏమండి, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేయాలనుకుంటే ఇక్కడ మనోభావాల ప్రకారం లేకపోతే ఇక్కడ అవసరాల ప్రకారం ఇక్కడ ప్రజలకు ఏం కావాలో దాని ప్రకారం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడిగింది లేదు. ఆయన అడిగితే కనుక దాని గురించి ఆలోచించేవారేమో. కాబట్టి ఆయన 11 దగ్గర ఆగిపోయారు సార్. కాబట్టి ఆయన 11 దగ్గర ఆగిపోయారు చెప్తున్నానండి. కాదు సార్, కొంచెం చెప్పాలి. అంటే ఇప్పుడు ఎందుకు జరుగుతుందని మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న మీరు వేసేస్తారు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగంగా మేము కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళింది, మా నుంచి కూడా రిప్రజెంటేషన్. ఎలాగంటే ఇది చేయడం కుదరదు, దీనికోసం మేము హామీ ఇచ్చాము, అక్కడ ప్రజలందరికీ ఇది అవసరం అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు సెయిల్ మెంబర్ అయిన విశాఖపట్నంలో సెయిల్ మెంబర్ ఒక ఆయన ఉన్నారు, వారు అది కాక మాకు ఒక శాఖ ఇచ్చారండి, సహాయ శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి. మనకి మా పార్టీ అయినా కానీ మనకు ఆ శాఖ ఇచ్చినప్పుడు వారు కూడా కలిసి ఇక్కడ అవసరం అని చెప్పి తీసుకెళ్లారు. అన్నిటికీ మించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద కొంచెం పట్టుదలగా ఉన్నారు. పట్టుదల అంటే ఆయన కోసం కాదు, ప్రజల అవసరాల నిమిత్తం లేకపోతే ఈ రాష్ట్ర అవసరాల నిమిత్తం. సో ఇవన్నీ కలిపిన తర్వాత ఆయనకి ఇక్కడ వచ్చాక క్లిక్ ఆఫ్ ఏ బటన్ ఆయనకి అర్థమైంది ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి. కాబట్టి పైకి వెళ్ళి ఇది ఇలా కుదరదు, ఇలా చేయడం బెటర్, దాన్ని అక్కడితో ఆపేసి ఇష్యూ నుండేసి గెట్ ఇట్ గోయింగ్. కానీ అన్నిటికీ మించి ఏంటంటే దీని సెయిల్లో కలపడం అనేది మాత్రం చాలా మంచి పరిణామం అవుతుంది. అప్పుడు ఇంకా ఓట్స్ కోసం కానీ వీటి కోసం కానీ ఏమి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఐ హావ్ ఎ సప్లిమెంటరీ క్వశ్చన్ సార్. ఐ హావ్ ఎ సప్లిమెంటరీ క్వశ్చన్. మీరు మంచి ప్రతిపాదన మీ దగ్గర ఉందా విషయం చెప్పారు, సెయిల్లో కలపడం అనేది. సెయిల్లో కలిపిన తర్వాత సెయిల్కి 15,000 ఎకరాల భూమి ఉంది కదా స్టీల్ ప్లాంట్ ఎక్వైర్ చేసింది. అది మరి పూలింగ్లో ఎక్వైర్ చేశారా లేకపోతే ఇతరత్ర భూసేకరణ? ఆ 15,000 ఎకరాల మీద సెయిల్ సే ఉంటుందా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సే ఉంటుందా లేదా స్టిల్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుందా? ఎందుకంటే ఆ 15,000 ఎకరాలు ఇచ్చిన 6 కార్డుల మాట ఏంటి? వాళ్ళు అది ఇచ్చిన రిహాబిలిటేషన్ కార్డ్స్ అని ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్కి ఉద్యోగాలు రాలేదు ఇంతవరకు, చాలామందికి ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, ఈ 15,000 ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన కాంట్రవర్సీ కిక్ ఆఫ్ చేశారు అక్కడ. ఏమని? ఈ 15,000 ఎకరాల కోసమే ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారం నడిపారు. దాన్ని మొత్తం అమ్మేస్తే పోలా, అక్కడే క్యాపిటల్ కట్టేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ 15,000 ఎకరాలు ఏం చేయబోతున్నారు? ఏమండి, విషయం తెలియకుండా ఊరికే ఇక్కడ మనం చెప్పేసామనుకోండి, రేపు నన్ను కూడా అదే వేరే విధంగా చూస్తానండి. నిజంగా అయితే నాకు దాని గురించి తెలియదు, కానీ నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ లో మొత్తం వెళ్తాం అంటూ వస్తే దానికున్న అసెట్స్ తో సహా అంతా కూడా సెయిల్కి ట్రాన్స్ఫర్ అవుతుందని నేను అనుకుంటున్నాను వాసుదేవ్ గారు. సో డెసిషన్ ఏమైనా తీసుకుంటే సెయిల్ తీసుకుంటదండి అప్పటి నుంచి కూడా. కానీ మీరన్న రెండో పాయింట్ అన్నది చూసారా, ఇప్పుడు ఎవరెవరైతే ఉద్యోగాలు ఇవన్నీ కూడా మరి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి, ఈ ఇష్యూ కూడా టేకప్ చేస్తారని. దాని మీద ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని కూడా మనం అనుకుందామండి. రైట్. సత్యనారాయణ గారు నమస్తే సార్. ఇప్పుడు పాదయాత్ర వెంకటరెడ్డి గారు అభివృద్ధి గురించి పక్కబెట్టి అని చెప్పి కూడా కేసుల గురించి లేకపోతే కేసులు అంటే జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద
త్వరగా స్పందించట్లేదని చెప్పేసి పదే పదే ఆయన చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఒకసారి ఆగండి. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు సత్యనారాయణ గారిని మాట్లాడివ్వండి ప్లీజ్, మాట్లాడివ్వండి. మీరు గతంలో చేసినటువంటి అనేక సందర్భాల్లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే మీ మహిళా కమిషన్ ఎప్పుడు స్పందించో మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అదేవిధంగా ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ కేసుని ఏ విధంగా మీరు నీరు గారుస్తూ అతనికి ప్రమోట్ చేస్తూ బహిరంగ సభలు పెట్టుకోవడానికి మీరు అవకాశాలు ఇచ్చారో మీకు తెలుసు. ఒక డాక్టర్ సుధాకర్ గారిని మరి ప్రభుత్వం పిచ్చోడిగా చిత్రీకరించి ఆ విధంగా చంపేస్తే కారణం ఎవరో కూడా మీకు తెలుసు, మాకు తెలుసు. అటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మీ ప్రభుత్వ హయాంలో ఏవైతే ఇటువంటి విషయాలు జరిగాయో, ఒక లిక్కర్ మీద ప్రశ్నించినందుకు ఆ యువకుడు తెల్లారినప్పటికి ఎందుకు చనిపోయాడో, లేకపోతే ఒక మాస్క్ అడిగినందుకు ఒక వ్యక్తిని ఏ విధంగా డిపార్ట్మెంట్ పొట్టన పెట్టుకుందో, ఇటువంటి విషయాలన్నిటి మీద ఒక కమిషన్ వేసి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విషయాలు కూడా జనరల్ గా జరుగుతున్నటువంటి విషయాలు కాబట్టి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందరిలో అరెస్టులు జరుగుతున్నాయి, ఒక పద్ధతిగా పరిపాలన జరుగుతూ ఉంది. పరిపాలన జరుగుతూనే ఇప్పుడు విశాఖ లాంటి విషయం మీద 20 పైసలకు ఎంపీలు ఉన్నటువంటి మీరు 5 సంవత్సరాల్లో ఏమి చేయకపోయినా ఒక 30 రోజుల్లో ఒక కమిషన్, ఒక మంత్రిని, కేంద్ర మంత్రిని అక్కడ రప్పించి అక్కడ ఇష్యూస్ మీద మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితిని ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చింది. కానీ మీరన్నట్టు స్టీల్ ప్లాంట్కి అదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి నేను కూడా కట్టుబడి, నాకు పార్టీతో సంబంధం లేకుండా నాకు ఆ ఏరియాతో ఉత్తరాంధ్రలో నాకు ఉన్నటువంటి క్యాస్ట్ వైడ్ ఆర్గనైజేషన్లో స్టీల్ ప్లాంట్ కనుక ఏమైనా జరిగితే, ఎందుకు చెప్తున్నానంటే విషయం, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మేనేజర్స్తో నేను ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేసి మాట్లాడుతూ ఉంటాను లోపల జరిగే విషయాలు. ఎందుకంటే అధిక శాతం ఉత్పత్తితో పాటు ఉపాధి హామీలు ఉన్నటువంటి, ఉపాధి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యవస్థది. అటువంటి వ్యవస్థకి ఏమైనా నష్టం జరిగితే మొట్టమొదటిగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నాకు ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఏ టీంలు అయితే ఉన్నదో ఆ టీములతో అక్కడ ఎంప్లాయీస్కి సంబంధం లేకుండా, నా పార్టీకి సంబంధం లేకుండా నేను అమర్నాథ్ కూర్చుని ఆ వ్యవహారం తేలే వరకు కూడా పోరాటానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. అటువంటి వ్యవహారాలు ముందుకెళ్తున్నాయి. ముందుకెళ్లేటప్పుడు దాన్ని అభినందించాలి. మీరు 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి వ్యవహారం అంతా కూడా ఒక 30 రోజుల్లో ఒక పరిపాలనా భాగంగా కూడా దాన్ని కూడా తీసుకొచ్చి ఒక స్వామి గారిని తీసుకొచ్చి అక్కడ పర్యటించి అక్కడ విషయాలన్నీ కూడా కేంద్రానికి చేరవేయడం, కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం విశాఖ ఉక్కుకి వ్యతిరేకంగా ఉంటే ప్రైవేటీకరణకు వెళ్తే ఖచ్చితంగా మొట్టమొదటిగా స్పందించే వ్యక్తిని నేను అవుతానని చెప్పేసి కూడా